హాయ్ అండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ గానీ, ఇంట్లో పని వీడియోలు గానీ ఎన్ని రోజులైపోయింది కదా! కుకింగ్ వీడియోలు కూడా చేయట్లేదు. మంచి మంచి వంటలు కూడా నేర్చుకున్నాను. స్వామి మాల అయిపోయిన తర్వాత మంచి మంచి వంటలు కూడా వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫ్లిప్‌కార్ట్‌లో సామానయితే ఆర్డర్ చేసుకున్నాను కదా! సామాన్లన్నీ వచ్చేసాయన్నమాట. నిన్న ఆర్డర్ చేశాను. ఈ రోజైతే వచ్చేసాయి. మార్నింగే వచ్చేసాయి. నాకు తెలిసి సూపర్ మార్కెట్‌కి, డీమార్ట్‌కెళ్ళే బదులు ఇలా ఆర్డర్ పెట్టుకుంటే చాలా మంచిది. డీమార్ట్‌కి గానీ, సూపర్ మార్కెట్‌కి గానీ వెళ్ళామనుకోండి, మనం ఒక వస్తువు కొనడానికి వెళ్తే అక్కడ 4 వస్తువులు, 5 వస్తువులు అయితే కొంటాము. కానీ ఎవరో ఏమో గానీ నేను మాత్రం అంతే. ఇలా చేస్తే కనుక టైం సేవ్ అవుతుంది. ఇంకా ఖర్చు కూడా కొంచెం తక్కువ అవుతుందనమాట. మనకి ఏది కావాలో కందిపప్పు కావాలంటే కందిపప్పే మనం ఆర్డర్ చేస్తాం. పెసరపప్పు కావాలంటే పెసరపప్పే కానీ ఆర్డర్ చేస్తాము. అదే డీమార్ట్ సూపర్ మార్కెట్‌లో గనక మనకు కంటికి అన్నీ కనిపిస్తాయి. అవసరం లేనివి, అవసరం ఉన్నవి, మళ్ళీ ఎప్పుడో అవసరం ఉన్నవి అవి కూడా కనిపిస్తాయి అనమాట. 3,000 కావాల్సింది 12,000 అవుతుంది. సో ఇలా ఆర్డర్ చేసుకున్న విధంగా అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. 3,000కి అయితే ఇంటి నిండా సరుకులు అయితే వచ్చాయి. చక్కెర నుండి ఇంకా బాత్రూంలో కడిగే హార్పిక్ దాకా ఇంకా అన్నీ వచ్చాయన్నమాట. సర్ఫ్, కంఫర్ట్, ఇంకా సాల్ట్ ప్యాకెట్, ఆయిల్ క్యాను, ఇంకా పూజ ఆయిల్ అన్నీ వచ్చాయన్నమాట. గోధుమ పిండి కూడా 5 కిలోల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నాను కదా, పొద్దున్న అయితే వచ్చేసాయి. అవి తీసుకొని అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత చక్కగా ఇవన్నీ నేను డబ్బాల్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ తేవడం అయితే ఒక ఎత్తు అయితే కనుక మనం ఏ డబ్బాలు ఏది వేసుకోవాలి, ఆ డబ్బా ఖాళీగా ఉందా లేదా అది చూసుకొని అది ఖాళీ చేసేసి డబ్బా తుడుచుకొని అవి వేసేదంతా ఒక పని అనమాట. ఆ సామాన్లు ఏమో అయిపోయిన తర్వాత కానీ డబ్బాలన్నీ సెల్ఫులు దుక్కో చూడాలనిపించదు. ఆ సామాన్లన్నీ రాగానే డబ్బాల్లో వేసుకుంటే సెల్ఫుల్లో సామాన్లు తీసి మళ్ళీ డబ్బాలు తీసి అస్సలు వాడాలనిపించదు అనమాట. అంత నిండుగా కనిపిస్తాయి. పప్పులు ఉప్పులు నిండుగా ఉంటే సెల్ఫ్లు అయితే నిండుగా కనిపిస్తాయి. ఇంకా ఒకేసారిగా నాకు ఏమేమి కావాలో అన్ని ఆర్డర్ చేసుకున్నాను. అన్ని ఆర్డర్ చేసుకొని డబ్బాలంట వేసేసి ఇంకా సెల్ఫుల్లో పెట్టుకున్నాను అనమాట. ఈ కాఫీ పౌడరే చూశాను. కాఫీ పౌడర్ ఇంకా లేదనమాట. బ్రూ చేసుకున్నాను. ఇది రెండు ఒకటే కానీ కాఫీకి బ్రూకి ఏంటంటే ఈ బ్రూ ఏంటంటే కొంచెం మనం ఫిల్టర్ చేసుకోవాలి. కాఫీ అనుకోండి అలానే కొంచెం ఒక స్పూన్ వేసుకొని పాలు వేసుకొని కలుపుకుంటే కాఫీ అయిపోతుంది కదా, బాగుంటుంది. ఇంకా నేను సబ్బులు అవి ఏం చేస్తానంటే మనం గిన్నెలు తోమిన సబ్బులు సింక్ కాడ పెట్టుకుంటాను. సింక్ ఉంటుంది కదా కింద, ఆ కింద పెట్టేస్తాను. సర్ఫ్ అవి వచ్చేసి బయట వాషింగ్ మిషన్ దగ్గర పెట్టుకుంటాను. ఈ లైజాల్ ఏంటంటే రోజు మాపేసేటప్పుడు కొంచెం వేసుకొని కడుక్కుంటాను కాబట్టి ఇవైతే మనం వాష్ మిషన్ దగ్గర అయితే పెట్టుకుంటాను. సబ్బులు ఇంక పేస్ట్లు అవన్నీ ఉంటాయి కదా, అవి వాష్రూమ్ పక్కకి ఒక సెల్ఫ్ అయితే ఉంటుంది, ఆ సెల్ఫ్లో పెట్టేస్తాను. ఇంకా పప్పులు ఉప్పులు అన్నీ వేసేసాను. అవన్నీ వేసేసి డబ్బాలు అయితే పెట్టేశాను. పైన ఉన్నాయి చూడండి ఆ డబ్బాలు, అవన్నీ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా, ఆ డబ్బాలన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. అవి ఒకసారి ఆర్డర్ పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా నెయ్యి డబ్బాలతో కొంటున్నాను కదా, నెయ్యి సీసాలు ఎక్కువ అయిపోయాయి అనమాట. అన్నీ మనం ఖాళీ చేసేసి రెండే పెట్టుకున్నాను. ఇవన్నీ తోముకోవాలి. ఇవన్నీ పెట్టేసి కిచెన్ అంతా సర్దేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ గిన్నెలన్నీ తోమేశాను. నెయ్యి సీసాలు కూడా కడిగేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నీట్గా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.